ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరాం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, కామెంట్ చూసుకుంటే ఇద్దరికి మ్యారేజ్ అయింది, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, మంత్లీ వాళ్ళు 60,000 సేవ్ చేయాలనుకుంటున్నారు, ఇల్లు కొనాలని ఒక ప్లాన్ ఉంది. మరి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఎలా చేయాలంటారు? రైట్. సో ఇప్పుడు వాళ్ళ ఏజ్ కావాలి మనకి, అండ్ వాళ్ళకి ఎన్ని కిడ్స్ ఉన్నారో మనకు కావాలి, అండ్ ఎంత కాలంకి ఇల్లు కావాలనేది మన క్లారిటీ ఉంటే దాని తగ్గట్టు డిజైన్ చేయొచ్చు అండి. అండ్ ఇప్పుడు నెలకు 60,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఓకే. అండ్ ఎంత అఫోర్డబిలిటీ ఉంది, లోన్ అఫోర్డబిలిటీ ఎంత ఉంది, అండ్ ఆల్రెడీ క్యాష్ చేతులు ఎంత ఉంది అన్నది మన క్లారిటీగా ఉండాలన్నమాట. అంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇల్లు అనగానే ఎమోషనల్గా ఇన్వాల్వ్ అవుతారు, అండ్ ఎప్పుడు కొనాలో ఎంత అర్లీ కొంటే అంత బాగుంది అనుకుంటారు. బేసికల్గా పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మీరు ఆల్రెడీ మనీ ఉంటే బ్యాక్గ్రౌండ్లో పర్వాలేదు, మనీ లేకుండా ఉందనుకోండి, ఫస్ట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్లో. అది ఈక్విటీనా లేకపోతే మల్టిపుల్ అసెట్ క్లాస్లోనా అనే సంబంధం లేకుండా ఏదో ఒక దాంట్లో ముందు అసెట్స్ బిల్డప్ చేసుకోండి. చేసుకుంటే ఏమవుద్ది అంటే క్యాష్ ఫ్లో స్టార్ట్ అవుద్ది. ఇద్దరిలో ఒక జాబ్ ఊడినా, ఇద్దరికి జాబ్ ఉన్నా మీకు ఇంకొక జాబ్ లాగా ఇన్కమ్ వస్తూ ఉంటుంది అనమాట. అందుకని క్యాష్ ఫ్లో ఉన్న అసెట్స్ ఫస్ట్ క్రియేషన్ చేయండి. చేసిన తర్వాత ఇందులో నుంచి క్యాష్ ఫ్లో స్టార్ట్ అయింది అనుకోండి, ఇప్పుడు ప్లాన్ చేసుకోండి ఇల్లు కొనడానికి. మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలంటే ఇద్దరిలో ఒక జాబ్ ఊడినా సరే ఇంటికి కట్టే ఈఎంఐలో పెయిన్గా ఫీల్ అవ్వకూడదు. ఇద్దరికి జాబ్ ఊడినా సరే ఇల్లు ప్లానింగ్ ఆగకూడదు. ఇటు నుంచి అమౌంట్ పోయే దాంతో ఆటోమేటిక్గా ఇంటికి తీసుకుని ఈఎంఐ క్లారిటీ ఉండాలి. అందుకని ఇటు నుంచి పోయే ఎస్డబ్ల్యూపీ డబ్బు ఇంటికి కట్టి ఈఎంఐకి మ్యాచ్ అవుతూ ఉండాలన్నమాట. అలా ప్లాన్ చేసుకోవడం ద్వారా నీకు ఇది చేసుకోవచ్చు. కాబట్టి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే ఎప్పుడు ఎంత టైం ఉంది ఇల్లు కొనడానికి, మీ దగ్గర ఆల్రెడీ క్యాష్ ఎంత ఉంది, ఇప్పుడు ఏ లొకేషన్లో ఉన్నారు, ఎంత సేవ్ చేయగలుగుతారు, 60,000 సేవ్ చేస్తారని క్లారిటీగా అనుకుంది కదా, దీన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. బెస్ట్ థింగ్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ బిగింగ్ చేసుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ బిగింగ్ చేసుకోండి. ఫస్ట్ ఈ పోర్ట్ఫోలియో సైజ్ని పెంచుకుంటూ వెళ్ళండి. అట్లీస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఒక 70 లక్షల నుంచి ₹1,00,00,000 అయ్యేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఆ అమౌంట్ని మనం ఎస్డబ్ల్యూపీ ఆన్ చేసి ఆ వచ్చే డబ్బులతోటి హౌస్ ఈఎంఐ పోయేలాగా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే స్మూత్గా వెళ్ళచ్చు. బట్ ఇటేం లేకుండా డైరెక్ట్గా లోన్ తీసుకొని మ్యాక్సిమం 90% ఆ లోన్ తీసుకొని దాంట్లో ఉంటాను ట్రై చేయమాకండి. ఎందుకంటే హౌసింగ్ లోన్ అంటే ఫ్రీగా ఏం రాదండి. 9% ఆ వడ్డీకి మనం ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అందుకని అర్జెంట్ ఏం లేదు. అండ్ అందరూ అంటారు ఇల్లు రేట్లు అందుబాటులో ఉండవేమో అని. లాస్ట్ 2 years నుంచి జీరో గ్రోత్ అండి హైదరాబాద్లో. ఇంకొక 2 years అయినా జీరో గ్రోతే ఉంటుంది హైదరాబాద్లో. అందుకని ఎమోషనల్గా అడబయ్యలు బ్లాక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, ఓకే. కాబట్టి ప్రస్తుతానికి సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అడ్జస్ట్ అవుతూ మ్యాక్సిమం డబ్బు సేవ్ చేసుకుంటూ వచ్చేసేయండి. వాటిని మల్టీ అసెట్ అలొకేషన్ మీకు ఉన్న నాలెడ్జ్ని బేస్గా తీసుకొని ఏదో ఒకటి చూస్ చేసుకోండి. ఈ డబ్బులు పెరగాలి. అప్పుడు ఏమవుద్దంటే క్యాష్ ఫ్లో స్టార్ట్ అవుద్ది, పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. ముందు అటు ఇటు పరిగెత్తే పని లేదు. అన్ఫార్చునేట్లీ లక్ష ఉన్నోళ్ళు కూడా ₹1,00,00,000 ఇల్లు కొంటున్నారు ఈఎంఐలో. మరీ దారుణం అది. లక్షణంగా లక్షాధికారి అనుకుంటున్నారు. మనం ఉంది 2025లో అండి. లక్ష అంటే నథింగ్ ఇక్కడ, నథింగ్. దాన్ని బట్టేసి మీరు ఇంటి లోన్ 90 lakhs తీసుకొని అతనికి ఈఎంఐలో మంత్లీ 90,000 పెట్టింది, మీ దగ్గర ఏం మిగిలింది ఇంకా బతకడానికి కష్టం. జాబ్ ఉడితే అందులో ఈ మధ్య కొత్తగా సెటైర్లు. పొలిటీషియన్ అయితేనేమో సత్యాంత వరకు రిటైర్మెంట్ లేదంట. అంటే కర్ర ఒప్పుకుంటే కూడా జనాల సేవ అని చెప్పేసి దోచుకోవచ్చు. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమో 60 years కంటే రిటైర్మెంట్, ఐటీ ఎంప్లాయీకి అయితే 45కి రిటైర్మెంట్ అండి. ఐటీ ఎంప్లాయీకి అయితే అంతగా సెటైర్లు వేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ టైం టీసీఎస్లో ఇలా 12,000 మంది జాబ్ పీకేయటం అనేది. లేటెస్ట్గా రూమర్ ఏంటంటే అరాకిల్లో కూడా 1,000 మందిని పీకేస్తున్నారని చెప్పేసి రూమర్ కనిపిస్తుంది 2 days నుంచి. ఎక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు. బహుశా ఇవన్నీ రూమర్సో లేదా మనకి ఏదో తెలీదు. ఏదన్నా కానీ అన్సర్టనిటీ ఎక్కువ అవుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సేవింగ్స్ పెంచడం ఒకటే. భయపడితే వర్కౌట్ అవ్వదు కదా. స్కిల్ అన్ని పెంచుకోండి, సేవింగ్స్ పెంచండి, క్యాష్ ఫ్లో పెంచుకోండి. పెంచుకుంటే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మీకు. అందుకు రేపనే దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే క్యాష్ ఫ్లో పెంచుకోవటం. ఉన్న అసెట్స్ మొత్తం క్యాష్ ఫ్లో అసెట్స్ అయి ఉండాలి. నువ్వు ఇలా 9% 10% లోన్ తీసుకొని ఆ ఇళ్లలో ఉండాల్సిన అవసరం లేదు. అందుకని ఇల్లు కొనటానికి వ్యతిరేకం కాదు, ప్రాపర్ ప్లానింగ్ వే చేయకుండా కొంటానికి వ్యతిరేకం. అంటే హోమ్ లోన్స్ వస్తున్నాయి కదా అని కొంతమంది మీరు అన్నట్టుగానే కోట్లు పెట్టి కొనేస్తున్నారు ఈఎంఐస్. మీరు అన్నట్టుగా జాబ్ ఊడిపోతే ఊడిపోదు. జాబ్ ఉన్న పెయిన్ మేడం, జాబ్ ఉన్నా సరే పెయిన్. ఎందుకంటే ₹1,00,000 ₹1,00,00,000 ఇల్లు ఈఎంఐలు తీసుకుని ఏం చేద్దామని, ఎన్ని సంవత్సరాలు ఉందామని, జీవితాంతం కడతానే ఉంటారేమో. ఇంకా జీవితం కూడా చాలు మేడం. 30 సంవత్సరాలు ఇప్పటి నుంచి 30 సంవత్సరాలు.
అంటే సరైన ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోవడమే అంటారా? అట్లా హోమ్ లోన్ పెట్టి సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ తో పాటు ఎమోషనల్ గా సొసైటీలో ప్రెజర్ తోటి కొంటున్నారంటే ఉంది. ఎండ్ ఆఫ్ ది డే మనీ పర్పస్ హ్యాపీనెస్, అందులో డౌట్ లేదు. అది కారు కొంటావా, ఇల్లు కొంటావా, వెకేషన్కి వెళ్తావా, ఏదో పర్పస్ మనీ 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 పోగు చేస్తుంది. కానీ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి. దానివల్ల నీకు స్ట్రెస్ రాకూడదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి తప్ప దానివల్ల స్ట్రెస్ మనకేం వస్తుంది. చాలా మంది ఎమోషనల్ కొంటారు. చాలా మంది హై డిసిషన్ మేకింగ్ అంత లేదు, చాలా ఎమోషనల్ కొంటారు. అంతేందుకండి డైమండ్స్ రింగ్స్ కొంటారు. డైమండ్ 30 years లోలో ఉంది. ఇప్పుడు డైమండ్స్ 30 years లోలో ఉందండి. గోల్డ్ కొంటే ఫర్ ఎవర్ అది. డైమండ్స్ ఇప్పుడు 30 years లోలో ఉందండి. నువ్వు అన్నీ కొనే బ్యాచ్ లేదు అక్కడ. అవి ఒకప్పుడు ఆస్తులు అనుకున్నారు కదా, డైమండ్స్ వాటిని డైమండ్స్ ఆస్తులు అనుకున్నారు కదా. అండ్ అలాగే ప్లాటినం కొంచెం పర్లేదు, తక్కువ అంటే. దాని మీనింగ్ ఏంటంటే మనం ఆస్తులు అనుకున్నవి కొన్నిసార్లు ఆస్తులు కాకపోవచ్చు. కొన్నిసార్లు ఆస్తులు కాకపోవచ్చు. మీరు అప్పులు చేసి కొనే అన్ని కూడా అన్ని ఆస్తులు కాకపోవచ్చు. 1-2 సార్లు థింక్ చేయండి అన్ని. పైగా అవన్నీ లిక్విడ్, ఇంటే అమ్మలేవు. అందుకని దాని ముందు క్యాష్ ఫ్లో ఉన్న అసెట్స్ క్రియేట్ చేసుకోండి. ఫ్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తెచ్చుకోండి. తర్వాత ఏదైనా కొనుక్కోండి మీ ఇష్టం. బట్ ఇటు నుంచి క్యాష్ ఫ్లో లేకుండా ఫ్యూచర్లో వచ్చే నీ శాలరీ ఏదో గ్యారెంటీ ఉందనుకొని దీంతో ఈఎంఐలతో ఇల్లు కొంటే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అందుకని ఇల్లు కొనండి, కొనక ముందే ప్లాన్ చేయండి. ప్లాన్ చేయడం పీస్ ఆఫ్ మైండ్ దొరికింది. ఐ సీన్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ చూశాను. అంటే కొన్న వాళ్ళందరూ చాలా వరకు స్ట్రెస్లో ఉన్నోళ్ళే. ఒక 10 to 15% వాళ్ళే కొంచెం కంఫర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇల్లు కొనటం అనేది ఒక హ్యాపీనెస్. ఎండ్ ఆఫ్ ది డే ఒక లైఫ్కి ఒకటే జిందగీ. సొంత ఇల్లు లేకపోతే ఏం బాగుంటుంది. తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అది స్ట్రెస్ ఫ్రీ అయి ఉండాలా. అది మీ లైఫ్ని స్ట్రెస్ చేసేలాగా ఉండకూడదు. ఆ ఇల్లే గోస్ట్ హౌస్ లాగా తయారు అవ్వకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ చాలా మందికి అది అలానే అవుతుంది. ఎందుకంటే అన్ప్లాన్డ్గా కొంటారు. ఫస్ట్ 2 జాబులు చేసేటప్పుడు మనకు ఆ పెయిన్ తెలియదు. ఇద్దరు ఎవరో ఒక జాబ్ ఓడినా, పరిస్థితులు బాగాలేక 2 చిన్న కిడ్స్ ఉన్నారు ఇంట్లో, ఒక జాబ్ తప్పదు కదా. ఇంకా అప్పుడు మానినప్పుడు సినిమా బీన్ అవుద్ది. ఇంకా ఇప్పుడు ఆ వచ్చే డబ్బులు చాలదు ఈఎంఐ. పైగా ఇంటి మీద మళ్ళీ టాపప్లు తీసుకొని మళ్ళీ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఈ లివరేజ్ చాలా రిస్కీ ఇవన్నీ కూడా. దాని బదులు ఏంటంటే ఫస్ట్ క్యాష్ ఫ్లో క్రియేట్ చేసుకోండి. ఈ వచ్చే డబ్బుతోటి ఈఎంఐ పయ్యేలా చూసుకున్నారనుకోండి, మనతో పని లేదు కదా. జాబ్ ఉన్నా లేకపోయినా హ్యాపీయే. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఓన్ హౌస్ ఎవరికి ఉండదు, కొనాలని. కొనండి, తప్పేం లేదు. బట్ ప్లాన్ చేసి కొనుక్కోండి. అంటే అర్లీ స్టేజ్లో కొనే బదులు నా సజెషన్ ఏంటంటే ఒక 40 తర్వాత థింక్ చేయండి. 25కి ఇల్లు కొనాల్సిన అవసరం లేదండి. అంత పెద్ద మనీ బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. అప్పు తెచ్చి మరి కొనాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి మీరు 40-45లో ప్లాన్ చేసుకున్నారనుకోండి ఇల్లు కొనడానికి, అప్పుడు ఆ టైంలో మీరు ఎక్కడ సెటిల్ అవుతారో క్లారిటీ ఉంది. అంటే కిడ్స్ వచ్చారు కాబట్టి క్లారిటీ ఉంది. కాబట్టి ఎమోషనల్గా ఉండదు, డిసిషన్ ప్రాపర్గా ఉంటుంది. బట్ ఇలా రేపట్లో యూత్ తీసుకుంటున్నారు డిసిషన్ అంతా కూడా పెద్ద మొత్తం. అంటే ఒక్క చిన్న మిస్టేక్ చేసినా లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్, మరి మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేయాలనుకుంటున్నారా, మరి ఎక్కడ చేయాలి, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, ఎస్ఐపి, లంసమ్, మరి రెంట్ కానీ ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇన్ని సందేహాలు ఉన్నాయి కదా. ఖచ్చితంగా మరి వైజాగ్లో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారిది అక్టోబర్ 12వ తారీఖున లైవ్ సెమినార్ జరగబోతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.